హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం భారతదేశంలో అత్యున్నతమైన ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈఈ మెయిన్స్. ప్రధానంగా ఈ ఎగ్జామ్లో పాస్ అయ్యేందుకు ఎంతోమంది విద్యార్థులు రాత్రింబవళ్ళు తేడా లేకుండా కష్టపడుతూ ఉంటారు. ప్రధానంగా ఈ ఎగ్జామ్లో పాస్ అయ్యారంటే ఇక వాళ్ళ లైఫ్ సెటిల్ అయినట్లే. మెయిన్గా ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రశ్రేణి కంపెనీలు ఈ ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళను తర్వాత వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే కొన్ని కోట్ల సాలరీని ఆఫర్ చేస్తూ తమ కంపెనీలో గొప్ప స్థితిలో ఉంచేందుకు క్యూ కడుతుంటాయి. మెయిన్గా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి కంపెనీల సీఈఓలుగా పనిచేస్తున్న సత్య నాదెల్లా మరియు సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు కూడా ఒకప్పుడు ఈ జేఈఈ మెయిన్స్ టాపర్ అయ్యి తర్వాత ఇలా గొప్ప స్థాయికి ఎదిగిన వారే. మరి ఇంత గొప్ప స్థాయి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ టాపర్ల పైన ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా ట్రోలింగ్ మొదలైంది. మెయిన్గా ఈ 2026 జేఈఈ మెయిన్స్ టాపర్ల యొక్క డ్యాన్స్ పైన ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వీళ్ళను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మెయిన్గా వీళ్ళపైన వ్యంగ్యాస్త్రాలు సంధించే వాళ్ళంతా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఆ ఎగ్జామ్ను క్రాక్ చేసేందుకు రాత్రింబవళ్ళు ఎన్నో రోజుల పాటు, ఎన్నో నెలలు, సంవత్సరాల పాటు వాళ్ళు ఎంతగా కష్టపడ్డారో ఒక్కసారి వాళ్ళ శ్రమను ఆలోచించండి. ప్రస్తుతం సమాజంలో మనలాంటి చాలామంది ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కు అప్లై చేసేందుకే వణికిపోయి భయపడి అసలు ఎగ్జామ్కు అప్లై కూడా చేయడం లేదు. ఇక మరికొందరైతే కనీసం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 10% మార్కులు కూడా సాధించలేని వాళ్ళు కొన్ని లక్షల సంఖ్యలోనే ఉన్నారు. మెయిన్గా కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు కొన్ని లక్షలు వెచ్చించి కోచింగ్ తీసుకున్నప్పటికీ కనీసం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో సగం మార్కులు అటుంచితే కనీసం సాధారణ పాస్ మార్కులు కూడా సంపాదించలేకపోతున్నారు. మరి అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఇలా 100% మార్కులు సాధించినప్పటికీ వీళ్ళను ఇలా దారుణంగా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ వీళ్ళు ఇలా ఈ ఎగ్జామ్లో క్రాక్ చేయకపోయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది? వీళ్ళు ఇలా ఎంతో కష్టపడిన దానికి ఫలితం వచ్చింది. కాకపోతే వాళ్ళు ఆ ఫలితాన్ని సెలబ్రేషన్ చేసుకోవడంలో ఒక చిన్న మిస్టేక్ చేశారు అంతే. ప్రధానంగా వాళ్ళు చదువులో నెంబర్ 1, దానిలో ఎలాంటి సందేహమే లేదు. కానీ వాళ్ళకు డ్యాన్స్ రానట్లు మరియు అసలు వాళ్ళకు కనీస ఇంకిత జ్ఞానం లేనట్లు, సమాజంలో ఉన్నటువంటి ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేనట్లు వాళ్ళను దారుణంగా వ్యంగ్యాస్త్రాలతో సంధించడం నిజంగా ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ ప్రపంచంలో అన్నింటిలో గొప్పవారుగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100కో 1,00,000కో ఒక్కరికి మాత్రమే అలా సాధ్యం. మెయిన్గా ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్గా పేరు పొందినప్పటికీ ఫిజిక్స్కు మ్యాథ్స్కు కాస్త లింక్ ఉన్నప్పటికీ అతడు మ్యాథమెటిక్స్లో తేలిపోయాడు. ప్రధానంగా అతడు జీవించి ఉన్న కాలాల్లో కనీసం అతడు తన ఇంటి డోర్ నెంబర్ మరియు తన యొక్క మొబైల్ నెంబర్ను కూడా గుర్తించుకోలేక చాలా అగచాట్లు కూడా పడ్డాడని మనం చాలా పుస్తకాల్లో చదివే ఉంటాం. మరి ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి మేధావికే కనీసం ఎడ్యుకేషన్లో ఒకదానికి ఒకటి లింక్ ఉన్న సబ్జెక్టుల్లోనే కనీస ప్రావీణ్యం లేక అతడు అన్ని తంటాలు పడుతుంటే వీళ్ళు అసలు చదువుకు డ్యాన్స్కు సంబంధం లేని దానిపైన వీళ్ళను ముడిపెట్టి ఇంతలా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు మనం ఒక్కసారి ఆలోచించండి. మెయిన్గా విరాట్ కోహ్లీ ఫుట్బాల్ ఆడమంటే ఎలా ఆడతాడు? అలాగే లియోనల్ మెస్సీని క్రికెట్ ఆడమంటే ఎలా ఆడతారు? అలాగే మనం వీళ్ళను కూడా ఆలోచించాలి. ప్రధానంగా వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం మరియు వాళ్ళ యొక్క మెయిన్ గోల్ చదువులో ఉన్నత స్థాయిలో నిలవడం. రేపటి రోజున భారతదేశానికి ఒక గొప్ప పారిశ్రామికవేత్తగా మరియు ఒక గొప్ప సీఈఓగా మరియు ఒక కంపెనీలో మేటి ఉద్యోగం పొందడం వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం అయ్యి ఉండవచ్చు. వాళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ అస్సలు ఈ డ్యాన్స్ అనేదే ఉండదు. కానీ వాళ్లకు అస్సలు కనీసం సంబంధం లేనటువంటి దీన్ని జోడించి ఇలా డ్యాన్స్ వేయడం కూడా రాదు, కనీస ఎమోషన్స్ మరియు సెలబ్రేషన్స్ ఎలా చేసుకోవడం కూడా తెలియదు అని వీళ్ళను ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రతి ఒక్కరిలో సామర్థ్యాలు మరియు కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. వాటిని మనం కనీసం మనతో కాకుండా మిగతా వాళ్ళను కూడా కాస్తైనా గౌరవిస్తూ వాళ్ళ యొక్క అసలైన సామర్థ్యాన్ని గుర్తించాలి. ప్రతి వ్యక్తిలో లోపాలు అనేవి ఉంటాయి.
మెయిన్గా ఆ లోపాలని ట్రోల్ చేస్తూ వాళ్ళను చాలా దారుణంగా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? నిజంగా వాళ్ళను విమర్శించే వాళ్ళలో వాళ్ళు రాసినటువంటి ఆ ఎగ్జామ్లో కనీసం 10% మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది? ప్రధానంగా ఈ దేశంలో ఎంతోమంది ఆ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ క్రాక్ చేయలేక చతికిల పడి ఎంతో సంపద, డబ్బును, విలువైన కాలాన్ని కోల్పోయిన వాళ్ళు కొన్ని లక్షల మందే ఉన్నారు. మరి అలాంటి ఈ సిచ్యువేషన్లో వీళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొని రాత్రింబవళ్ళు కష్టపడి ఇలా అద్భుతమైన అత్యున్నతమైన ఎంట్రన్స్ ఎగ్జామ్లో గొప్ప స్థాయిలో నిలిచారంటే అని వీళ్ళ యొక్క ప్రతిభ ఏ పాటిదో మనం ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి. మెయిన్గా ఎవరో ఒక్కరు వీళ్ళని విమర్శించారని మిగతా అందరూ కూడా ఇలా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? ప్రధానంగా ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక్కరు ఏదైనా ఎదుటి వారిని విమర్శిస్తే వాళ్ళను కూడా అలాగే విమర్శిస్తే మనకు కూడా వ్యూస్ వస్తాయి, మంచిగా మన వీడియో వైరల్ అవుతుంది అన్న ఒక చిన్న దుష్ప్రచారంతో ఇలా ముందు వెనుక తెలియకుండా ప్రధానంగా గొప్ప విజయాలు సాధించిన వాళ్ళను కూడా ట్రోల్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక అలవాటుగా మారిపోయింది. మెయిన్గా అలాంటి ఈ అలవాటు దృష్ట్యా ప్రస్తుతం ఈ జేఈఈ మెయిన్స్ టాపర్లను కూడా ఇలా దారుణంగా విమర్శిస్తున్నారు. మెయిన్గా ఇప్పటి నుంచైనా ఇలాంటి వాళ్ళు ఇలా గొప్ప విజయాలను సాధించిన వారిని విమర్శించడం మానుకోవాలి. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు లేదా బంధుమిత్రులు వాళ్ళ యొక్క విజయాన్ని సెలబ్రేషన్స్ చేసేందుకు ఇలా ఈ ఏర్పాట్లన్నీ చేసి ఉండవచ్చు. ఒకవేళ ఆ ఏర్పాట్లు అనేవి ఈ విజేతలకు తెలియకపోవడం వల్ల అలా అర్ధాంతరంగా కనీస అవగాహన లేమితో వాళ్ళు బయటికి రావడంతో ఇలా అనూహ్యంగా డ్యాన్స్ వేయడం వల్ల అలా వాళ్ళు ముందుగానే సరైన ప్రాక్టీస్ మరియు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల అలా వేసి కూడా ఉండవచ్చేమో, ఇలా కూడా మనం ఆలోచించవచ్చు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఆ సమయానికి పూర్తిగా సంసిద్ధం కాకపోవడం వల్లే అప్పుడు అలా జరిగిందేమో. అలా గనుక అందరూ ఆలోచించి ఉంటే అసలు ఈ ట్రోలింగే మొదలయ్యేది కాదు. ప్రధానంగా మనం సాధించలేనటువంటి విజయాన్ని మరొకరు సాధిస్తే ఈ ప్రపంచంలో చాలామంది ఈర్ష్యగా పిలవడం ఒక సహజమైన అంశమే. మరి అలా ఈ ఈర్ష్యతో కూడినటువంటి ఈ అంశాన్ని ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా చాలామంది ముందు వెనుక తెలుసుకోకుండా వీళ్ళను చాలా దారుణంగా ట్రోల్ చేయడం నిజంగా చాలా దారుణమైన అంశం. ప్రధానంగా వీళ్ళను ఇలా ట్రోల్ చేయడానికి మరొక అంశం కూడా ఉంది. మెయిన్గా ఈ మధ్య కాలంలో నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలో చదివిన చాలామంది వాళ్ళు ఎడ్యుకేషన్లో మంచి మార్కులు పొందినప్పటికీ నిజ జీవితంలో వాళ్ళ యొక్క జీవిత సమస్యలను మాత్రం అస్సలు ఎదుర్కోలేకపోతున్నారు. వాళ్ళు ఎడ్యుకేషన్లో గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజ అంశాలను మరియు సొసైటీలో ఉన్నటువంటి చాలా ప్రాబ్లమ్స్ను అస్సలు ఫేస్ చేయలేకపోతున్నారు. ఈ విధమైన అంశాల్లో కూడా కొందరిలో లోపాలు ఉన్నాయి. కానీ వాళ్ళను వీళ్ళకు ముడిపెట్టి ఇలా విమర్శించడం నిజంగా చాలా దారుణమైన అంశం. అసలు వాళ్ళ యొక్క నిజ జీవితాలు మనకు ఎలా తెలుస్తాయి? వీటిని ఆలోచించుకొని మనం వీడియోలు చేయాలి. ప్రధానంగా ముందు వెనుక తెలియకుండా ఏది మంచి ఏది చెడు మనకి ఎంత తెలుసు అన్నదాన్ని ఆలోచించుకొని ఎదుటి వాళ్ళను విమర్శించాలి. అలాగే వీళ్ళను విమర్శిస్తే మనకు వచ్చేది ఏమీ లేదు. వాళ్ళు మాత్రం గొప్ప స్థాయిలోనే ఉంటారు, కానీ వాళ్ళని ట్రోల్ చేసినటువంటి మనలాంటి వాళ్ళు మాత్రం ఎప్పుడూ అదే స్థానంలోనే ఉండిపోతారు. అందువల్ల ఇప్పటి నుంచైనా ఇలా ట్రోలింగ్ను మాని ముందు మీ జీవితాలపైన శ్రద్ధ పెట్టండి. ఎదుటి వాళ్ళను ట్రోల్ చేయడం, విమర్శించడం చాలా తేలిక. వాళ్ళు దాటినటువంటి కష్టాలను, సాధించినటువంటి విజయాలను సాధించడం నిజంగా చాలా కష్టం. ఈ కోణంలో ఆలోచించి ఇలా గొప్ప విజయాలు సాధించిన వారిని ట్రోల్ చేయడం మానుకోవాలని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న ప్రశ్న. ప్రధానంగా ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ అనేది భారతదేశంలో అత్యున్నతమైన ఎగ్జామ్. అలాగే ఉద్యోగాల పరంగా భారతదేశంలో అత్యున్నతమైన ఎగ్జామ్ ఏది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.